వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. చీఫ్ విప్ జీవి. ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ పదవీ కాలం. మండలం కొత్తలూరు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 3 విడతల్లో ఒక్కో రైతుకు 20,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ఆదుకుంటుందని జీవి ఆంజనేయులు తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీపై జీవి ఆంజనేయులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో పశు సంవర్ధక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, రోగ నిర్ధారణ, రోగ నివారణ లేకపోవడం వల్ల పశు సంపద దెబ్బతిన్నదని ఆరోపించారు. మూగజీవాలకి అన్యాయం చేశారు వైసీపీ పాలనలో. వైసీపీ పాలనలో మూగజీవాలకి కనీసం గాలికుంటుకి మందులు ఇవ్వలేదు, వ్యాక్సిన్ ఇవ్వలేదు, అట్లా కనీసం వామ్స్ నివారణ కోసం మందులు ఇవ్వలేదు. వ్యవసాయ రంగం, పశుసంవర్ధక శాఖ 2 కూడా నిర్వీర్యం అయిపోయింది గత పాలనలో. చాలా బాధాకరం. కనీసం పశువులకి ఇవ్వాల్సినటువంటి మందులు కానీ, రోగ నివారణకి చేపట్టాల్సిన చర్యలు కానీ ఏమీ చేయలేదు గత ప్రభుత్వంలో. కేవలం ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చుకుంటా ఉన్నారు, రైతులకు మాత్రం సేవలు అందించలేదు. ఈరోజు గాలికుంటు రాకుండా మరి పశువులకి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రతి గ్రామంలో ప్రతి పశువుకు అందే విధంగా చర్యలు చేపడుతున్నాం. అట్లాగే దీంతో పాటు బలంగా పాలు ఇవ్వడానికి, అట్లాగే వాటికి కావాల్సినటువంటి మైక్రోన్యూట్రియంట్స్, పశువులకి ఏం కావాలో ఇది ఎక్కువ పాలు ఇవ్వడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఏం కావాలో అది ఈరోజు ప్రభుత్వం ద్వారా విశిష్ట సేవలు అందుతుంది. ఈ పశువులు పెంచేటువంటి రైతులు కూడా ప్రభుత్వం అందించే ఈ పథకాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీ పాలనలో రైతుల్ని దగా చేస్తే ఈరోజు అన్ని విధాల రైతుల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. ఈరోజు పశువులకు కూడా కావాల్సినటువంటి వ్యాక్సిన్ ఇవ్వడం, డాక్టర్లందరూ కూడా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం అభినందనీయం. విలేకరుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు జర్నలిస్టులు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఏపీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉప అధ్యక్షులు బిఎన్ ప్రసాద్ అన్నారు. వినుకొండ నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజేఎఫ్ సెగ్మెంట్ సమావేశం స్థానిక పుతుంబాక వెంకటపతి భవన్ లో నిర్వహించగా ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఏపీయూడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండి వారి హక్కుల సాధనకు ముందుకు సాగాలని కోరారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, పెన్షన్ లాంటి సంక్షేమ సదుపాయాలు కల్పించాలని సంఘం ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. ఏపీయూడబ్ల్యూజేఎఫ్ వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులుగా కేసానిపల్లి సుబ్బారావు, కార్యదర్శిగా వంగపల్లి బ్రహ్మం, ఉపాధ్యక్షుడిగా మేడపు వెంకట్రావు తదితరులను ఎన్నుకోవడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి వేడుకలు స్థానిక బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కట్ట సుబ్బారావు విచ్చేసి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా వినుకొండలో వారికి ఘన నివాళి బీజేపీ పార్టీ తరఫున చేసుకున్నాము. ఈరోజు వారి గురించి భారతదేశం, అట్లానే మన ఆంధ్ర తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా భావితరాలు కూడా తెలుసుకోదగ్గ విషయం. వారు చాలా పేద కుటుంబంలో జన్మించి చిన్నప్పుడే తండ్రిని, అన్నయ్యని కూడా పోగొట్టుకున్నారు. వారు అలాంటిది ట్రస్టుల ద్వారా చదువుకొని గాంధీ గారి స్ఫురణతో దేశ స్వాతంత్రోద్యమంలో సబర్మతి ఆశ్రమంలో నూలు వడగటము, సేవా కార్యక్రమాలు చేయడం గాంధీ గారికి ఉన్నారు. ఆ తర్వాత వారు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భాషా సంయుక్త రాష్ట్రాలు కావాలని కోరుకున్నారు. ఆ తర్వాత మన స్వాతంత్ర సమరయోధుడు వెంకటప్పయ్య గారి గుడిభుజమైన సీతారామ శాస్త్రి గారు కూడా 51లో మార్చిలో ఉద్యమం చేశారు. 35 రోజులు విరమించుకున్నారు వినీబాబా ద్వారా. కానీ 52లో అందరి యొక్క స్ఫురణతోటి ఆయన ఉద్యమం చేశారు. అక్టోబర్ 10వ తారీఖు ఉద్యమంలో తీసుకొని బలుసు సామూర్తి గారి ఇంటి దగ్గర చేశారు. ఆ రోజు బలుసు సామూర్తి గారి ఇంటి దగ్గర పాల్గొన్న వాళ్ళలో మా తాతయ్య గారు కూడా ఉన్నారు. వారు ఇప్పటికి కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం. ఆ ఫోటోలన్నీ దాచుకొని అప్పుడు డిసెంబర్ 16వ తారీఖు దాకా చేసి 58 రోజులు మరణించారు. వారి త్యాగానికి గుర్తుగా మనకు రాష్ట్రం వచ్చింది. అప్పుడున్న ఆయన త్యాగ ఫలం ఎంతో చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఎంతోమంది మన తెలుగు రాష్ట్రం కావాలని అని చేశారే తప్ప ప్రాణత్యాగానికి సిద్ధపడి నిష్కామకరణం చేయాలి. గతంలో చేసిన ఉద్యమాలు కానీ, స్వాతంత్రోద్యమంలో చేసిన పోరాటాలు కానీ అలా కాదు.
ప్రాణత్యాగం చేస్తేనే మన తెలుగు వాళ్ళు వస్తుందని డిసైడ్ అయ్యి ఆయన ఒక అంకిత భావంతో కూర్చొని అలానే 58వ రోజు మరణించారు. దీన్ని నెహ్రూ దాకా వెళ్ళి మద్రాసులో అన్ని ప్రేరణ వచ్చి విపరీతంగా గొడవలు జరిగి అప్పుడు మనకి రాష్ట్రాన్ని ఆయన ప్రాణత్యాగ పరంగా రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన మొదటి ఎలక్షన్లో కూడా మన ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మా తాతయ్య గారు బావగారిని నిలబెట్టి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. మాకెంతో అనుబంధం ఉంది స్వాతంత్ర పోరాటంలో. మా ముత్తాతయ్య గారు కూడా గాంధీజీ గారు తీసుకొచ్చారు ఆరేపల్లి ముప్పాళ్ళ. అట్లనే పొట్టి శ్రీరామ్ గారితో అనుబంధం ఉంది. మా తాతయ్య గారు 12 ఏళ్ళు చిన్నవారి కన్నా వారితో ఎంతో అనుబంధం ఉంది. రంగా గారు ప్రత్యేకంగా తెలియజేయడం వల్ల ఆ రోజు ప్రత్యేకంగా ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ఆచార్య రంగా గారి శిష్యులుగా వీరు మా తాతయ్య గారు కూడా ఉన్నారు. పొట్టి శ్రీరామ్ గారు స్మరించుకుంటూ వారి గుర్తుగా ఇవాళ 58 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. మనం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో పరిపాలిస్తుంది ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో. వారిని అమరావతిలో స్మరించుకుంటూ వారి భావితరాలను కూడా స్మరించుకుంటూ ఇక్కడ బీజేపీ పార్టీ అందరూ కూడా ప్రత్యేకంగా వారిని గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా బీజేపీ పార్టీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేటితో కౌన్సిల్ పదవీ కాలం పూర్తయిన సందర్భంగా వీడ్కోల్ సభ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. నూతన కమిషనర్ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పురపాలక సంఘం పాలక వర్గం నేటితో ముగుస్తుందని కమిషనర్ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ల వీడ్కోల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఉమ్మడి గుంటూరు జిల్లా జేడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావులు పాల్గొని చైర్మన్ దస్తగిరి కౌన్సిలర్లకు మెమంటోలు అందజేసి శాలువ కప్పి పూలమాలలతో సత్కరించారు. వినుకొండ పురపాలక సంఘంలో నూతన కమిషనర్ శివరాం ప్రసాద్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలని ఈ సందర్భంగా సూచించారు. అప్పుడే పదవీ కాలం అయిపోయిందా అన్నంత తొందరగా అయిపోయింది. ఇందుమతి గారు చెప్పిన దాంట్లో భావోద్వేగం గమనించా. కొంతమంది బయటపడి చెప్పలేకపోవచ్చు, కానీ 5 ఏళ్ళు సక్సెస్ఫుల్గా మీ పదవి బాధ్యతలు పూర్తి చేసినందుకు ఒక పక్క ఆనందం, ఇంకో పక్క అప్పుడే అయిపోయిందా అనేటువంటి ఒక చిన్న ఇబ్బంది. ఒకసారి సన్మానం చేస్తే బాగుంటుంది. కష్టపడి అభివృద్ధిలో భాగస్వామ్యం అయినటువంటి కౌన్సిలర్లందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక ఏర్పాటు చేసినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. దస్తగిరి గారు కొంచెం ఆవేశపరుడైనా కానీ ఆలోచనాపరులు. ఒక చైర్మన్గా పదవికి న్యాయం చేయాలి, ఎవరి దగ్గర అవినీతి చేయకూడదు, అభివృద్ధి చేయాలని ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో నేను ఏదైనా ఆపరేషన్లు వృత్తిరీత్యా పేషెంట్లు నన్ను రిక్వెస్ట్ చేశారు. అందువల్ల వారి కోసం నేను నా వృత్తిలో ఉన్నటువంటి గౌరవం మీద కొన్నిసార్లు ఆపరేషన్స్ వల్ల కార్యక్రమానికి రాకపోవచ్చు, కానీ నా బదులు మా భార్య షకీలా గారు ప్రోగ్రామ్స్కి వస్తారు. మాకు కావాల్సింది డబ్బులు కాదు, మాకు కావాల్సింది గౌరవము. కాబట్టి మాకు ఇచ్చేటువంటి గౌరవం షకీలా గారికి కూడా మీరు గౌరవించి ఒక బాధ్యత మీ మీద పెడుతున్నాను. వారికి కొన్ని ఏదైనా వారి టైంలో కొన్ని మంచి పనులు జరిగితే మాకు మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆ రోజు దస్తగిరి గారు కోరటం జరిగింది. అదేవిధంగా మేము కూడా ప్రోత్సహించాం. ఒక షకీలా గారినే కాదు, అందరినీ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా నా దగ్గరకు వచ్చి మా వార్డులో ఈ పని ఉందని అడిగిన వాడిని ఖచ్చితంగా దాన్ని నిధులు కేటాయించి ఆ పనులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. మొదటి 3 సంవత్సరాల్లో చేయలేని పనులు చివరి 2 సంవత్సరాల్లో లాస్ట్ 2 ఇయర్స్లో చేసామని చాలామంది కౌన్సిలర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకా కొన్ని చేయాలని పనులు సంకల్పం కొన్ని మీకు ఉండొచ్చు, అవి కూడా చేద్దాం. ఈరోజు రేపటి నుండి మీరు మాజీలైనప్పటికీ మళ్ళీ తాజాలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడూ ప్రజాసేవలో ఉండాలని నేను కోరుకుంటున్నా. సో మీరు ప్రజలకు అందుబాటులో ఉండి కౌన్సిలర్లు అందరూ మంచి వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా దరఖాస్తు పెట్టించారు. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మీరు అండగా ఉండి పనులు చేపించారు, అభినందనలు. సో మళ్ళీ మీరు ఎప్పుడు కూడా ప్రజాసేవలో నాకు తోడుగా మీరు ముందుండాలని కోరుకుంటున్నా. మళ్ళీ రానున్న మున్సిపల్ ఎలక్షన్లో మీలో చాలామంది మళ్ళీ కౌన్సిలర్లుగా మళ్ళీ హౌస్లోకి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. దానికి నా వంతు అండదండలు సహకారం ఉంటుంది. అట్లాగే నంది అంజలి గారిని, ఇందుమతి గారు, అలాగే వేదవతి గారు, షకీలా గారు, కృష్ణవేణి గారు, అలాగే నాగపద్మ గారు, అంజలీదేవి గారు, హేమలత, వీళ్ళందరూ ఈరోజు మహిళా కౌన్సిలర్లుగా వాళ్ళు విజయవంతం చేశారు. వాళ్ళు బాధ్యతలు సక్రమంగా నిర్వహించారంటే వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం. వారిని కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు మహిళలు కూడా రాజకీయాల్లో రాణించాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ గారు 33% రిజర్వేషను
మరి చట్టసభల్లో ఉండాలనేది రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుండి అటు పార్లమెంట్లో, శాసనసభలు అన్నింటిలో కూడా అమలవుతుంది. రానున్న కాలంలో మహిళా సభ్యుల్ని మనం ఎక్కువ చూస్తాము. ఈరోజు మహిళలను కూడా అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మన కౌన్సిలర్లందరూ కూడా మహిళలు చక్కగా యాక్టివ్గా పాల్గొని చక్కగా బాగా చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మీ అందరికి కూడా. నూజెండ్ల మండలం చింతల చెరువు గ్రామం నందు వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరంను నిర్వహించారు. వినుకొండ మార్కెట్ యార్డు చైర్మన్ మీసాల మురళి ఉచిత పశు వైద్య శిబిరంను ప్రారంభించి పశు పోషకాలు, ఉచిత పశు ఆరోగ్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని, మండలంలోని మరిన్ని గ్రామాలకు ఇటువంటి ప్రోగ్రాంలను అందిస్తామని తెలిపారు. ఉచిత పశు ఆరోగ్య శిబిరంను ఉద్దేశించి డిప్యూటీ డైరెక్టర్ నర్సోపేట డాక్టర్ పి రామారావు మాట్లాడుతూ, ఏడాదికి ఒక దూడ వలన రైతు ఆర్థికంగా లాభపడతారని, లింగ నిర్ధారణ వీర్యం వలన 95% ఆడదూడలను పొందవచ్చునని, రానున్నది వేసవి కాలంలో పశు పోషణ పట్ల చేపట్టవలసిన జాగ్రత్తలను వివరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శావలపుర గ్రామంలోని జెడ్పీహెచ్ హై స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజనం నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థుల మధ్య కూర్చొని కలిసి భోజనం చేసి రుచిని, నాణ్యతను స్వయంగా పరీక్షించారు. పాఠశాలలోని స్టోర్ రూమ్ ని సందర్శించి బియ్యం, నిత్యావసర సరుకుల నిల్వలను, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో ఎటువంటి రాజీ పడకూడదని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఇంతటితో వేళను సమాప్తం. తిరిగి రేపటి వేళనులో కలుసుకుందాం. నమస్కారం.